సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతి ఒక్క స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా సరే మీకు అర్థం కాదు. సో అందుకోసం జాగ్రత్తగా అయితే చూడండి గైస్, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రో ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో మన ముంగట ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటది బ్రో. సో మీరు ఇప్పటి వరకు గ్రోలో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే సో మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన సో మీరు లింక్ తో కూడా చేసుకోవచ్చు గైస్. ఓకే, సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే మన ముంగట ఇంటర్ఫేస్ అనేది ఉంటది. సో నేను గ్రో యాప్ లో అకౌంట్ కూడా ఎట్లా ఓపెన్ చేయాలో దీనిపైన కూడా ఆల్రెడీ వీడియో చేసిన మన ఛానల్ పైన ఉంటది, చూడండి. నేను కావాలంటే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా గైస్. ఓకే, సో ఎనీవేస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఏంటంటే చూడండి, మనము ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయాలనుకుంటే మీకు తెలిసిందే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ లో ఫండ్స్ అయితే ఉండాలి. సో ఫండ్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే సింపుల్, ఇక్కడ మన ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా పైన, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్ మనీ అని ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేసుకుంటలే. జస్ట్ యాడ్ మనీ పైన క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, జస్ట్ మీరు అక్కడ యాడ్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు మనీ అనేవి మీ అకౌంట్ లో అయితే యాడ్ అయిపోతాయి. ఓకే, సో దాని తర్వాత చూసుకోవచ్చు, మనం ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, కింద మనకు స్టాక్స్ ఆప్షన్ ఉంటది, ఎఫ్ఎన్ఓ అని ఉంటది గైస్. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ఎన్ఓ పైన క్లిక్ చేసుకోవాలి. స్టాక్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ అన్ని మనకు స్టాక్స్ కనిపిస్తాయి ఇంట్రాడే కోసం. బట్ ఇప్పుడు మనం ఎఫ్ఎన్ఓ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ఎన్ఓ పైన క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకే, ఎఫ్ఎన్ఓ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పైన కూడా నిఫ్టీ 50 సెన్సెక్స్ ఈ విధంగా చూడనికైతే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఉంటుంది నిఫ్టీ 50 సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ. ఈ విధంగా అయితే మనకు ఇవి ఏంటంటే గైస్, ఇవి ఇండెక్సెస్ అన్నట్టు గైస్. ఓకేనా, సో వీటితోనే మనం ఏంటంటే ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, బ్రో అసలు ఇండెక్స్ అంటే ఏంటంటే ఏంది బ్రో అని. ఓకే, సో ఇండెక్స్ అంటే సింపుల్ గైస్, చూడండి ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది కదా, దీన్ని మనం ఒక ఇండెక్స్ అని అంటాం. సో అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మన ఇండియాలో ఏవైతే టాప్ 50 కంపెనీస్ ఉంటాయో, మంచిగా ఏవైతే పర్ఫామ్ చేస్తాయో ఆ కంపెనీస్ ని కలెక్ట్ చేసి ఈ నిఫ్టీ 50 అనే ఇండెక్స్ లో అయితే పెడతారన్నట్టు గైస్. ఓకేనా, సో దీన్ని నిఫ్టీ 50 ఇండెక్స్ అంటాం. అలానే ఇక్కడ సెన్సెక్స్ ఉంటది, అలానే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఉంటది. బ్యాంక్ నిఫ్టీ అంటే ఓన్లీ బ్యాంక్సే ఉంటాయి అన్నట్టు దీంట్లో. అర్థమవుతుంది కదా, బ్యాంక్స్ టాప్ ఏవైతే మంచి పర్ఫామ్ చేస్తాయో ఆ బ్యాంక్స్ ని తెచ్చి ఈ విధంగా ఇండెక్స్ లో అయితే పెడతారు అన్నట్టు గైస్. ఓకే, సో అందుకోసం ఈ విధంగా మనకు వీటిని ఇండెక్స్ అని అంటాం. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సో బ్రో ఇక్కడ మనము దేంట్లో అయినా సరే చెయ్యొచ్చా అని. ఎస్ గైస్, మీరు నిఫ్టీలో, సెన్సెక్స్ లో, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీ కూడా ఉంటుంది, మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే సో ఎందులో అయినా సరే చెయ్యొచ్చు. బట్ నేను ఏం చెప్తా అంటే, మీరు ఒక బిగినర్ కాబట్టి స్టార్టింగ్ మీరు చేయాలనుకుంటే నిఫ్టీతోని స్టార్ట్ చేయండి. నిఫ్టీతోని మీరు ఏంటంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నిఫ్టీలో కొంచెం మనకు సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే కొంచెము వాలిటిలిటీ అనేది అంత ఎక్కువ ఉండదు. సో మీకు ఎక్కువ లాస్ అయినా ఎక్కువ లాస్ అవ్వదు, మీ కంట్రోల్ అయితే ఉంటుంది అన్నట్టు కొంచెం నిఫ్టీ. ఓకేనా, అండ్ ఇంకోటి చెప్తా, మీరు ఒక బిగినర్ అయితే మీరు స్టార్టింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఆప్షన్స్ చేయకుండా నార్మల్ గా స్టాక్స్ నుండి స్టార్ట్ చేయండి. మీకు కొంచెం అర్థమైన తర్వాత మీరు ఆప్షన్ ట్రేడింగ్ లో రావచ్చు. ఎందుకంటే ఆప్షన్ చాలా రిస్కీగా ఉంటుంది, మీకు చూపిస్తా ఇప్పుడు ఎందుకు రిస్కీ అంటున్నాను నేను. అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నట్టు మార్కెట్, నేను మీకు చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటా. ఇక్కడ క్లిక్ చేసుకున్నా చూడండి, నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకోగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. మీకు చార్ట్స్ గురించి చూపిస్తా, దాని తర్వాత మనము ట్రేడ్ ఎట్లా తీసుకోవాలో అది కూడా చూపిస్తా గైస్. ఓకే, సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చార్ట్స్ పైన అయితే క్లిక్ చేసుకుంటా. చూసుకోవచ్చు, ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ అయితే చూడండి కనిపిస్తుంది కదా. సింపుల్ గా మనం చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే చార్ట్స్ అనేవి ఓపెన్ అయితే అయిపోతాయి బ్రో. సో ఇక్కడ నుంచి మీరు ఎనలైసిస్ చేసుకోవచ్చు మీ స్ట్రాటజీ బట్టి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన మనకు ఇండికేటర్స్ కూడా ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసుకుంటే చాలా ఇండికేటర్స్ అనేవి వస్తాయి. సో ఈ విలియమ్స్ ఎలిగేటర్ అని, వివ్యాప్ అని, మూవింగ్ యావరేజ్ అని చాలా ఉంటాయి. మీ కంఫర్టబుల్ మీ స్ట్రాటజీ బట్టి, ఏ స్ట్రాటజీ దాన్ని బట్టి మీరు ఎనలైసిస్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు చాలా టైం ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. 1 మినిట్ టైం ఫ్రేమ్, 5 మినిట్ టైం ఫ్రేమ్, ఈ విధంగా చాలా టైం ఫ్రేమ్స్ కూడా ఉంటాయి అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గైస్ ఇక్కడ మనం ట్రేడ్ కూడా ఎట్లా తీసుకోవాలో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూడండి, మార్కెట్ మీకు మీ ఎనలైసిస్ బట్టి మీకు అర్థమవుతుంది, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. ఈ విధంగా ఈ విధంగా మనకు ఈ విధంగా హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్తుంది అని మీకు అనిపించింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవుతుంది అని అనిపిస్తే ఎట్లా ఎంట్రీ తీసుకోవాలనేది చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నాకు అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఇంకా ఒకవేళ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తుంది అని నాకు అర్థమవుతుంది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటా. అంటే కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
సో ఇక్కడ ఏందంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తది ఇక్కడ. లేదంటే జస్ట్ మీరు ఒకసారి బ్యాక్ పైన క్లిక్ చేసుకున్న, సో ఇక్కడ మనకు చైన్ అని ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ చైన్ అని ఆప్షన్ వచ్చేస్తది ఇక్కడ. మనకి ఇక్కడ చార్ట్స్ ఉంటాయి. చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటే అగైన్ చార్ట్స్‌లోకి వెళ్తాం మనము. మళ్ళీ బ్యాక్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ చైన్ పైన క్లిక్ చేసుకుంటే ఇగో ఇక్కడ చైన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతది. సో దీన్ని మనం ఆప్షన్ చైన్ అని అంటాం. సో ఇక్కడికెళ్ళి మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో ఇవి చూసి మీరు అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్‌గా ఉంటది. నేను చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇవి ఏవైతే నంబర్స్ ఉన్నాయో వీటిని మనం కాల్ ప్రైజెస్ అంటాం. ఈ రైట్ సైడ్ ఏవైతే నంబర్స్ ఉన్నాయో వీటిని మనము పుట్ ప్రైజెస్ అని అంటాం. ఓకేనా? అండ్ ఇవి మధ్యలో ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏందంటే గైస్ ఇవి ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే ఏదైతే ఈ లైన్ కనిపిస్తుందో బ్లాక్ కలర్ లైన్ ఇది కనిపిస్తుంది కదా! ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ నడుస్తుంది మార్కెట్ అనేది చెప్తదన్నట్టు. వీటిని మనం స్ట్రైక్ ప్రైజెస్ అని అంటాం. ఇవి మధ్యలో ఏవైతే ఉన్నాయో వీటిని మనము స్ట్రైక్ ప్రైజెస్ అని అంటామన్నట్టు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ నాకు అనిపిస్తుంది ఇక్కడికెళ్ళి పైకి వెళ్తది. ఈ విధంగా నాకు హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్తది అని అర్థమైందనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలన్నట్టు. ఓకేనా? సో అదే విధంగా ఎప్పుడైతే ఫాలింగ్ అయితది అని అనిపిస్తదో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పుట్ సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా? క్లియర్ అయిపోయింది కదా! ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తదో అప్పుడు మనం కాల్ సైడ్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఫాలింగ్ అయితది అని మన ఎనాలిసిస్ బట్టి మనకు అర్థమైతదో అప్పుడు మనం పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తది. బ్రో ఇక్కడ ఓకే అర్థమైంది, మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ కాల్ సైడ్ తీసుకోవాలి, ఫాలింగ్ అయితే పుట్ సైడ్ తీసుకోవాలని చెప్తున్నావు. ఓకే. బట్ ఇక్కడ చాలా నంబర్స్ ఉన్నాయి కదా బ్రో! కాల్ సైడ్ కూడా చూసుకుంటే ఇక్కడ చాలా నంబర్స్ ఉన్నాయి ఈ విధంగా. అండ్ పుట్ సైడ్ కూడా చూసుకుంటే ఈ విధంగా చాలా నంబర్స్ అయితే ఉన్నాయి. సో ఈ నంబర్స్ నుంచి సో ఎందులో ఎంట్రీ తీసుకుంటే బెటర్ ఉంటది అని మీకు అనిపిస్తది. మీకొక కన్‌ఫ్యూజన్, ఒక డౌట్ అనేది ఉంటది. సింపుల్ గైస్, మీకు ఒకవేళ అర్థమైందనుకోండి మార్కెట్ ఇక్కడికెళ్ళి పైకి వెళ్తది అని, బుల్లిష్ ఉంటదని మీకు మీ ఎనాలిసిస్ బట్టి అర్థమైతే మీరు కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి కదా! కాల్ సైడ్ కూడా ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఇది ఏదైతే లైన్ ఉందో ఈ బ్లాక్ కలర్ లైను వీటి పైని నంబర్స్‌లో అయితే ఎంట్రీ తీసుకోండి. లైక్ దీనిపైన లేదంటే దీంట్లో ఎంట్రీ అనేది తీసుకోండి. ఓకేనా? సో దీంట్లో మనకు టైమ్ డికే అనేది చాలా స్లోగా ఉంటది. అందువల్ల కొంచెం మనకు లాసెస్ అనేవి అవ్వవు. మంచిగా జల్దీ ప్రాఫిట్ అయితదన్నట్టు. అదే మీరు కింద సైడ్ తీసుకున్నారనుకోండి కాల్ సైడ్, సో దీంట్లో ఈ ప్రైజెస్ అనేవి తక్కువుంటాయి. మీకు తక్కువ ప్రైజెస్‌కి వచ్చేస్తది ఇది ఒక్కొక్క లాట్. బట్ ఏందంటే ఇక్కడ మీకు టైమ్ డికే చాలా ఫాస్ట్‌గా ఉంటది. దానివల్ల లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా ఒకవేళ మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఏం చేయండంటే ఇది ఏదైతే లైన్ ఉందో దీనికి కింది సైడ్ అయితే ఎంట్రీ తీసుకోండి. ఓకేనా? ఈ లైన్‌కి కింద పుట్ సైడ్ తీసుకుంటే, కాల్ సైడ్ తీసుకుంటే ఈ లైన్‌కి పైన, పుట్ సైడ్ తీసుకుంటే ఈ లైన్‌కి కింది వాటిలో. ఓకేనా? క్లియర్ అయిపోయింది కదా! సో ఈ విధంగా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తే ఎట్లా ఎంట్రీ తీసుకోవాలో కూడా ఒక డెమో లాగా సింపుల్‌గా ఒకసారి బ్యాక్ వచ్చేస్తా నేను మళ్ళీ చార్ట్స్‌ని అయితే ఓపెన్ చేసుకుంటా. సో ఇక్కడ నేను కొంచెము ఒకసారి చూసుకుంటా మార్కెట్ ఏ విధంగా నడుస్తుంది ఈరోజు అనేది. ఓకే. సో ఇక్కడ నా ఎనాలిసిస్ బట్టి నాకు చిన్నగా అర్థమైతుంది ఇక్కడికెళ్ళి మార్కెట్ ఫాలింగ్ అయితదని. సో ఇప్పుడు నేను ఒక పుట్ సైడ్ మీకు ఎంట్రీ తీసుకొని చూపిస్తా చూడండి. సింపుల్‌గా నేను ఏం చేస్తా అంటే ఇక్కడికెళ్ళి ఒక్కసారి బ్యాక్ అయితే వచ్చేస్తా. అగైన్ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుంటా. సో నేను ఏమన్నా పుట్ సైడ్ తీసుకుంటే ఈ కింది వాటిలో అయితే తీసుకోవాలి. ఏదైతే లైన్ ఉంది ఈ కింది వాటిలో తీసుకోవాలని చెప్పిన. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇగో ఈ స్ట్రైక్ ప్రైస్ పైన అయితే ఎంట్రీ అనేది తీసుకుంటా అన్నట్టు. నేను దీనిపైన క్లిక్ చేసుకున్నా. ఓకేనా? సో దీనిపైన క్లిక్ చేసుకొని సింపుల్‌గా ఇక్కడ చూసుకుంటే ఇగో ఇక్కడనే మనకు ఎన్ని లాట్స్ తీసుకోవాలనేది వచ్చేస్తది. సో ఇక్కడ మనకు ఒక లాట్‌లో 65 క్వాంటిటీ ఉంటదన్నట్టు గైస్. ఓకేనా? సో ఇక్కడ నేను ఒకటే లాట్ తీసుకుంటా. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ సింపుల్‌గా మనకి ఇక్కడ బై అని ఆప్షన్ అనేది కనిపిస్తది. అండ్ ఇక్కడ మనకు ఫండ్స్ కూడా ఎంత రిక్వైర్డ్ అయితున్నాయి అది కూడా చూడనీకైతే కనిపిస్తది. సింపుల్‌గా నేను ఏం చేస్తా ఇప్పుడు బై పైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు ఇక్కడైతే మనము ఎంటర్ అనేది అయిపోయినాం. సో ఇప్పుడు మార్కెట్ ఫాలింగ్ అయితే ఇగో ఇక్కడ మనకు ప్రాఫిట్ చూడనీకైతే కనిపిస్తది. ఒకవేళ మార్కెట్ ఇదే విధంగా పైకి వెళ్ళిందనుకోండి, ఎందుకంటే మనం పుట్ సైడ్ తీసుకున్నాం. నా ఎనాలిసిస్ బట్టి మార్కెట్ ఫాలింగ్ అయితదని నాకు అర్థమైంది. బట్ ఒక్కొక్కసారి మన ఎనాలిసిస్ కూడా ఫెయిల్ అయితాయి. సో దాంతోని ఏందంటే మనకు మార్కెట్ మన అపోజిట్ డైరెక్షన్‌లోకి వెళ్తే లాస్ కూడా అయితదన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకుంటా. చూసుకోవచ్చు ఇక్కడికెళ్ళి మనం ఏంది మార్కెట్ ఫాలింగ్ అయితది అని తీసుకున్నాం ఇక్కడికెళ్ళి. బట్ ఇక్కడనే కన్సాలిడేట్ కూడా చేసిందనుకోండి, అయినా సరే మనకు లాస్ అయ్యే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు టైమ్ డికే కూడా ఉంటదన్నట్టు. సో ఇక్కడ కూడా మనకు లాస్, ప్రాఫిట్ ఇగో ఇక్కడ కూడా మనకు కింద కూడా చూడనీకైతే కనిపిస్తాయి అన్నట్టు గైస్. అర్థమైతుంది కదా! సో ఈ విధంగా అయితే ఉంటది.
చూసుకోవచ్చు ఇక్కడ చిన్నగా మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యేలాగా ఉంది. అందుకోసం మనకు చిన్నగా లాస్ అట్లా చూపించింది. ఇప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు గ్రీన్‌లో వచ్చినాం. మళ్ళీ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే నడుస్తుంది అన్నట్టు గైస్. అండ్ ఇంకోటి చెప్తా చూడండి. మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే మార్నింగ్ టైమ్ చేయండి బెటర్‌గా అయితే ఉంటది. మార్నింగ్ టైమ్ చాలా మంచిగా ఉంటది అన్నట్టు మార్కెట్. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటది. ఒకవేళ ఇప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవాలి పొజిషన్‌లకెళ్ళి అనుకుంటే సో ఇక్కడ బ్యాక్ వచ్చేస్తాను నేను. సో ఒకవేళ ఎగ్జిట్ అయిపోవాలి అనుకున్నారనుకోండి, ఎట్లా ఎగ్జిట్ అవ్వాలో చెప్తా. దానికన్నా ముందు మనం స్టాప్ లాస్ గూడా ఎట్లా పెట్టుకోవాలో చూసుకుందాం. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ ప్రైస్ పైన తీసుకున్నాం ఇక్కడ కనిపిస్తుందా? 105కి అయితే తీసుకున్నాం మనము. ఓకేనా? సో ఇప్పుడు స్టాప్ లాస్ గూడా ఎట్లా పెట్టుకోవాలనుకుంటే చూడండి. ఇప్పుడు ఇది గైస్ మన ట్రేడ్. ఇది ఓకేనా? సో జస్ట్ ఒక్కసారి దీనిపైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ అనే ఆప్షన్ అయితే ఉంది గదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు ఇక్కడ స్టాప్ లాస్‌లో మీరు ఎంత లైక్ నేను 95 అయితే పెట్టేసుకుంటున్నా. అదే టార్గెట్ వచ్చేసి నేను ఎంత ఒక 130 అయితే పెట్టుకుంటున్నా. ఎగ్జాంపుల్ కోసం జస్ట్ ఓకేనా? మార్కెట్ 190 ఇక్కడికొస్తే మనకు 95కి టచ్ అయితే అంతే అక్కడికి మనం స్టాప్ అయిపోవాలన్నట్టు. దానికన్నా ఎక్కువ లాస్ అవ్వద్దు. ఒకవేళ మార్కెట్ 130కెళ్తే మన టార్గెట్ అనేది బుక్ అయిపోవాలని ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నా. సింపుల్‌గా సేల్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ కూడా సెట్ అయిపోయినాయి. పొజిషన్స్‌లకైతే వస్తా. చూసుకోవచ్చు మార్కెట్ 103 దగ్గరకైతే వచ్చింది. అందుకోసం మనకి చిన్నగా లాస్ కూడా చూడనీకైతే కనిపిస్తుందన్నట్టు. మనం 105కి అయితే తీసుకున్నాం. ఇది 105 నుంచి పెరిగిందనుకోండి ప్రైస్ అప్పుడు మనకు ప్రాఫిట్ జోన్‌కి కనిపిస్తది. ఇది 105 తగ్గిందనుకోండి 105 నుంచి 104 అట్లా నడుస్తుంది. అందుకోసం అగైన్ మనకు ఇంకా చిన్నగా మనకు లాస్ అట్లా చూడనీకైతే కనిపిస్తుందన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు. నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ చార్ట్స్ చూసుకోవాలి ఏం నడుస్తుందనుకుంటే చార్ట్స్ పైన క్లిక్ చేసుకొని అగైన్ ఇక్కడికెళ్ళి మనము చూడొచ్చన్నట్టు. చూసుకోవచ్చు ఇక్కడ ఒకటేసారి మనకు గ్రీన్ క్యాండిల్ వచ్చిందా? అందువల్ల మనకు చూసుకోవచ్చు 90 రూపీస్ అట్లా చిన్నగా మనకు లాస్ అనేది చూడనీకైతే కనిపిస్తుందన్నట్టు. నేను ఇక్కడ అంతా ప్రాపర్‌గా ఎనాలిసిస్ కూడా చేయలే. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిద్దామని. ఓకేనా? సో ఎనాలిసిస్ చేయనీకి కొంచెం టైం తీసుకుంటది. మంచిగా మనము మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూసుకుంటాం. ఓకేనా? సో నేను ప్రతి ఒక్క దాని గురించి నేను టాపిక్ పైన మన ఛానల్ పైన వీడియో అయితే అప్‌లోడ్ చేసినా మీరు ఒకసారి చూడండి గైస్. ఓకేనా? సో ఇక్కడ నుంచి అగైన్ నేను ఏం చేస్తా అంటే బ్యాక్ అయితే వచ్చేస్తా. చూసుకోవచ్చు ఇక్కడ అగైన్ మనకు చిన్నగా మనకు ఈ విధంగా అయితే లాస్ చూడనీకైతే కనిపిస్తుంది. ఓకేనా? సింపుల్‌గా ఇప్పుడు ఒకవేళ మీరు ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే సింపుల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు ఏం చేద్దామంటే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే మన ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ ఎగ్జిట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! జస్ట్ ఎగ్జిట్ పైన క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా? చూసుకోవచ్చు ఒకటేసారి ప్రాఫిట్ చూడనీకి కనిపిస్తుంది. ఒకసారి లాస్ చూడనీకి కనిపిస్తుంది. ఇంత ఫాస్ట్‌గా అయితే ఉంటదన్నట్టు గైస్ మార్కెట్. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు. ఇందాక మనకు మళ్ళీ గ్రీన్ జోన్‌లో వచ్చినుండే. మళ్ళీ రెడ్ జోన్‌లో వచ్చేసినాం. అందుకోసం ఆప్షన్ కొంచెము ఏందంటే ఫాస్ట్‌గా అయితే ఉంటదన్నట్టు. అందుకోసం మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నట్టు గైస్. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సింపుల్‌గా నేను దీనిపైన క్లిక్ చేసుకొని ఎగ్జిట్ ఆల్ పైన అయితే క్లిక్ చేసేస్తా. చూసుకోవచ్చు గైస్ ఈ ట్రేడ్‌లోకెళ్ళి నేను ఇప్పుడు ఎగ్జిట్ అయితే అయిపోయినుండే. సో ఇంతకుముందు నేను దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అని చూపించింది కదా! సో దానిపైన క్లిక్ చేసుకుంటే కనిపిస్తలేదు. సో కొంచెం మనకు సెట్టింగ్స్ అనేవి దీంట్లో చేంజెస్ అనేవి వచ్చినట్టున్నాయి గ్రో యాప్‌లో. ఓకేనా? సో నేను ఎట్లా ఎగ్జిట్ అయినా ఇక్కడ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని ఎగ్జిట్ అనేది ఈ విధంగా అయితే అయినా అన్నట్టు గైస్. అర్థమైతుంది కదా! సో ఎగ్జిట్ అయ్యేలోపు చూసుకోవచ్చు చిన్నగా మనకు చిన్నగా ప్రాఫిట్ కూడా అయింది. సో ఇక్కడ నేను మీకు ప్రాఫిట్ చూపించి అట్రాక్ట్ చేయడం అనేది కాదు. మీరు చూసినారు కదా ఎంత ఫాస్ట్ ఉండే మార్కెట్. మనకు గ్రీన్ జోన్‌లో రాంగానే మళ్ళీ అగైన్ రెడ్ జోన్‌లో ఎంత ఫాస్ట్ ఉండే చూసినారు కదా మీరు. ఇదే విధంగా ఒకవేళ మీకు అనిపిస్తది ఇక్కడికెళ్ళి ఇప్పుడు మనం ఏం చేసినాం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. ఒకవేళ మీకు అనిపిస్తది ఇక్కడికెళ్ళి మార్కెట్ పైకి వెళ్తదని. అప్పుడు కూడా ఎంట్రీ ఎట్లా తీసుకోవాలంటే సింపుల్‌గా బ్యాక్ వచ్చి ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా? మార్కెట్ పైకి వెళ్తది అని అనిపిస్తే మనం ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. మార్కెట్ ఫాలింగ్ అయితది అనిపిస్తే కింది సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఈ ప్రీమియం ప్రైస్ పైన క్లిక్ చేసుకుంటా. ఈ లైన్‌కి ఏదైతే పైన ఉందో ఈ ప్రీమియం పైన. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడికెళ్ళి మనం ఎంత క్వాంటిటీ అంతే అంత క్వాంటిటీ తీసుకొని సింపుల్‌గా బై పైన క్లిక్ చేసుకుంటే మన ట్రేడ్ అనేది అగైన్ ఎగ్జిక్యూట్ అనేది అయిపోతదన్నట్టుగా అన్నట్టు గైస్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనం సింపుల్‌గా ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో ఇప్పుడు బ్రోకరేజ్ కూడా ఎక్కడ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మన ఇది ఏదైతే ప్రొఫైల్ ఉందో దీనిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని ఇక్కడ మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే సో టుడే యాక్టివిటీ పైన క్లిక్ చేసుకుందాం ఇక్కడ. క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ మనకు బ్రోకరేజ్ ఎంత తగిలింది ఏంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడికెళ్ళి డీటెయిల్స్ అనేవి చూడనీకైతే కనిపిస్తాయి. చూసుకోవచ్చు ఇక్కడ మనకు బ్లాక్డ్ చార్జెస్ ఇవి బ్లాక్ అయిపోతాయి అన్నట్టు. బట్ మనకు రిలీజ్ అయిపోతాయి అగైన్. సో ఇక్కడ మనకు బ్రోకరేజ్ చూసుకోవచ్చు 40 రూపీస్ బ్రోకరేజ్ అనేది తగిలింది గైస్. ఓకేనా?
సో, ఇక్కడ మనం చేసిందే రూ. 65 అంటే రూ. 40 బ్రోకరేజే తగిలిందన్నట్టు. సో, ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు. అంటే జస్ట్ ఇప్పుడు టైం అనేది 12:30 అయితుంది. ఇప్పుడు మార్కెట్ ఫాస్ట్ అంత ఉండదు గాబట్టి మనకు అట్లా అయింది. సో, బట్ మనము మంచిగా 1000 అట్లా ప్రాఫిట్‌లో ఎళ్తూనే ఉంటది. అట్లేం లేదు ఒక లాట్‌లో. అర్థమైతుంది గదా! బట్ మనకు మీరు 1 లాట్‌లో ట్రేడ్ తీసుకుంటే మీకు ఒక ₹40-50 బ్రోకరేజ్ అనేది తగులుతదన్నట్టు. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు గైస్. సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో, ఇంకోటేందంటే గైస్ మనకు ఇండియన్ మార్కెట్ అనేది చూడండి, మనకు మండే నుంచి తీసుకొని సాటర్‌డే వరకు ఓపెన్ ఉంటది. సారీ ఫ్రైడే వరకు ఓపెన్ ఉంటది. సాటర్‌డే, సండే క్లోజ్ ఉంటది. అండ్ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా క్లోజ్ ఉంటది. ఓకేనా? అండ్ ఎవ్రీడే 9:15కి ఓపెన్ అయితది. 3:30కి అయితే క్లోజ్ అయిపోతది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇంకోటేందంటే సో, మీరు ఇంకా దీంతో పాటు క్రిప్టో ట్రేడింగ్ గూడా నేర్చుకోవాలి అనుకుంటే ఎందుకంటే క్రిప్టో 24 అవర్స్ మార్కెట్ ఓపెన్ ఉంటది. నేను గూడా పర్సనల్‌గా దాంట్లోనే క్రిప్టో ఎక్కువ చేస్తుంటా అన్నట్టు. ఓకేనా? నేను దీంట్లో గూడా చేయక చాలా డేస్ అయింది. సో, మీరు క్రిప్టో నేర్చుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో వీడియో కనిపిస్తుందనుకుంటా. ప్లేలిస్ట్ లాగా లేదంటే వీడియో. సో, నేను ప్రతి ఒక్క క్రిప్టో పైన ప్రతి ఒక్క క్లాసెస్ లాగా అయితే అప్‌లోడ్ చేసిన. మీరు చూసి నేర్చుకోండి. ఎందుకంటే క్రిప్టో మనకు 24 అవర్స్ మార్కెట్ ఓపెన్ ఉంటదన్నట్టు గైస్. ఓకేనా? సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.